బాలయ్య బాబు మూవీలో ఇక్కడ కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ లొకేషన్ కూడా ఇందులో ఉన్నది మొత్తం. బస్ స్టాండ్ అన్నట్టు దాని అవతల అక్కడ చర్చి లాంటివి ఉన్నది అన్నట్టుగా గోపురం లెక్క ఉంది కదా, అది ఈ లొకేషన్ అన్నట్టు. ఇది కాటేజీ లెక్క అన్నట్టు. ఇటు అవతలకి వెళ్తే షిప్కు సంబంధించిన వే ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ సేమ్ బస్ స్టాండ్ లెక్క షిప్కి సంబంధించింది అన్నట్టు. టికెట్ తీసుకొని అక్కడ ఎక్కడానికి. ఇది ఓల్డ్ కట్టడం లాంటిది అన్నట్టు. ఇది మొత్తం కట్టెతో తయారు చేసింది మొత్తం. అది షిప్ అన్నట్టు. ఇది షిప్ అన్నట్టు. అది దాని వే అన్నట్టు, దారి. అందులోకి ఎక్కి ఆ నుంచి వెళ్ళి ఇలా మొత్తం తిరిగి వస్తారు అన్నట్టు. ఇట్లా దానికి టికెట్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి అటు అవతల కనబడుతుంది కదా, అక్కడ దాకా తీసుకువెళ్తుంది అన్నట్టు. అటు అవతల సేమ్ బోట్ ఇలాంటిది అలా ఆడ కూడా ఉంటుంది సేమ్. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి దారి అన్నట్టు. ఇది షిప్ నుంచి వెళ్ళి చిన్న పడవ నుంచి వెళ్ళి అటు వెళ్ళడానికి అన్నట్టు. ఇది కాకుండా ఆడ బ్రిడ్జి కూడా కనబడుతుంది కదా, సారీ ఆ బ్రిడ్జి కనబడుతుంది కదా, అందులో ఓన్లీ వెహికల్స్ అలౌడ్ అన్నట్టు. నో సైకిల్స్, నో బైకిల్స్, ఓన్లీ కార్లు, పెద్ద పెద్ద వెహికల్లు అలాంటివి. ఇందులో ఈ షిప్లో సైకిల్ తీసుకుపోవచ్చు, మనుషులు పోవచ్చు, మనం అన్నీ తీసుకుపోవచ్చు అన్నట్టు ఇందులో. ఇక్కడ నైట్ చాలా బాగా కనబడుతుంది. అది కూడా నేను వీడియో పెడతాను ఇందులో యూట్యూబ్ ఛానల్లో. నైట్ వ్యూ మొత్తం ఇక్కడ పెద్ద షిప్ అన్నట్టు. అది మార్నింగ్ ఇలా సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అవుతారు. నైట్ తాగినంత దిగడానికి ఇలా మంచి ఇళ్ళ కోసం చైర్స్ తయారు చేసి ఇచ్చారు. ఇక్కడ హాయిగా రిలాక్స్ అవుతారు. ఇక్కడ తాగుతారు, ఇక్కడ వండుకుంటారు. మార్నింగ్ వాకింగ్ చేస్తారు మంచిగా. ఎందుకంటే ఇటు సైడ్ ఎవరు ఉండరు కాబట్టి మంచిగా వాకింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ మంచిగా ఉంటుంది. అలాగే చల్లటి గాలి, ఇక్కడ వాతావరణం బ్యూటిఫుల్. సీ పోర్ట్ ఇదంతా మంచిగా. ఇక్కడ స్టాచ్యూ ఉంది ఒకటి అటు అవతల సైడు. ఇది ఒక భూభాగం, అదొక భూభాగం అన్నట్టు. సేమ్ పోలాండే కానీ పోర్చుగలే కానీ డిఫరెంట్ అన్నట్టు. ఇదో సైడు అదో సైడ్ అన్నట్టు. మధ్యలో సీ ఉంటుంది అన్నట్టు, సముద్రం. ఇక్కడ మంచిగా అందరూ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్తూ మాట్లాడుకుంటూ, డ్యూటీకి వెళ్ళేటోళ్ళు డ్యూటీకి వెళ్తూ, అలా ఇక్కడ వాకింగ్ చేసేటోళ్ళు వాకింగ్ చేసుకుంటూ. ఇక్కడ కూర్చోవడానికి చాలా మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ వ్యూ మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సేమ్ మన ఇండియా లాగా ఇక్కడ కూడా సేమ్ వెదర్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఎండలు ఉంటాయి, చాలా చలి ఉంటుంది, వాన కూడా చాలానే ఉంటుంది ఇక్కడ, వర్షాకాలం కూడా. ఇది పబ్బు పార్ట్ అన్నట్టు. నైటు ఇక్కడ చాలా ధూమ్ధామ్ జరుగుతుంది ఇక్కడ నైటు. మొత్తం పబ్ అన్నట్టు. కాస్బర్గ్ సంబంధించింది ఫెస్టివల్ లెక్క అన్నట్టు. మొత్తం నైట్ చాలా బాగుంటాయి, లైటింగ్స్ తోటి, డాన్సింగ్, సింగింగ్. సముద్రం శాంతంగా ఉంది. ఈ బ్రిడ్జ్ లాగా అన్నట్టు. మనం ఇప్పుడు బాలయ్య యాక్టింగ్ చేసిన అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. బిల్డింగ్ చాలా బాగున్నాయి ఇక్కడ, బ్లూ కలర్లో. ఇవన్నీ ఓల్డ్ కట్టడం అన్నట్టు, పాతవి. సేమ్ ఎలా అంటే మన ఇండియాలో వెనకట కట్టాము కదా, అక్కడ ఏది సున్నంతో ఏంటి మట్టి సున్నంతో కలిపి కట్టినాం కదా, సేమ్ ఇల్లు మన అప్పుడు అక్కడ ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక ఇల్లు కూడా సేమ్ అలాగే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అన్నట్టు మొత్తం. ఇక్కడ నువ్వు ఏ ఓల్డ్ ఇల్లు చూసినా, ఎలాంటివి చూసినా కానీ, ఇక్కడ బిల్డింగ్ చూసినా ప్రతి ఒక్కటి సిమెంట్ కంటే ఎక్కువ ఈ సున్నం అండ్ మట్టి దీంతో ఎక్కువ యూజ్ చేశారు. ఇప్పుడు కొత్త వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే పాతదానికి మన టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ లాగా దాన్ని అతుకు పెట్టుకుంటారు అన్నట్టు ఇక్కడ డిజైన్ కోసం వాళ్ళు.
అంతే. లోపల మొత్తం మట్టి అండ్ సున్నమే రెండే ఉంటాయి లోపల, కానీ బయట అట్రాక్షన్ కనబడడానికి ఇలా రాళ్ళలాగా మొత్తం తయారు చేసుకున్నాను ఇల్లు. ఇవంతా రీసెంట్గా చేసుకున్నాయి అన్నట్టు, ఒక మినిమం ఒక 50 ఏళ్ళు అట్లా. అంతకుముందు మొత్తం మట్టితో తయారు చేసినాయి అన్నట్టు ఇవి. ఇక చూశారు కదా, మొత్తం బొమ్మలు తయారు చేసుకున్నాను అన్నట్టు. ఇలా ఒక బండ మీద ఒకటి, ఒక బండ మీద ఒకటి అలా పెట్టి దానికి డిజైన్లు వేసుకొని అని తయారు చేసారు అన్నట్టు. క్యూట్గా మనుషుల లెక్క తయారు చేసుకున్నాను అన్నట్టు. ఒక జెండా, ఏదన్నా ఒక వాళ్ళ జెండా సంబంధించిన కలర్ వేసుకొని ఆ లోగో వేసుకోరు అన్నట్టు. దానికి ఒక ఫేసు, ఒక కుక్కలాగా అలా డిజైన్ చేసుకోరు అన్నట్టు మొత్తం. ఈ టర్నల్ ఉన్నట్టుంది, ఇది మొత్తం ఇనుముతో తయారు చేసారు. ఇది ఓల్డెస్ట్ ఉన్నట్టుంది, పాత. ఇదే మన బాలయ్య చేసిన షూటింగ్ చేసింది పైసా వసూళ్ళు. ఇక్కడ మన బాలయ్య బాబు చేసింది. అలాగే మేము త్రిష కూడా అక్కడ ఏంటిది ఒక సీన్ చూస్తారు కదా, ఫస్ట్ కాఫీ షాప్లో అక్కడ ఫొటోస్ తీసి అలా, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఫస్ట్ వీడియో పెడతాను, వీడియో తర్వాత ఈ క్లిప్ పెడతాను నేను ఇక్కడ తీసిందంతా. ఈ వ్యూ మొత్తం ఇక్కడ పైసా వసూలు చేసినది అవే ట్యాక్సీస్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, అవే ట్యాక్సీస్ తీసుకుర్రు. ఇక్కడ బాలయ్య బాబు నడుపుతుంది అలాంటి ట్యాక్సీ. ఈ స్టాచ్యూ ఇది. ఇక్కడ ముందే ఇక్కడ కార్ ఆపి ఆ షో చేస్తారు కదా, త్రిషను బాడీ మర్డర్ వేసి అది బాడీ లోపల పెడతారు కదా, మర్డర్ అంటున్నా, కిడ్నాప్ చేసి ఆయన కార్లో వేసుకొని చేస్తారు కదా, అది మొత్తం ఇక్కడ షూట్ చేసింది. ఇదే ప్లేస్ ఇది, లిస్బన్లో. ఇక్కడ మీరు ఆ మూవీ చూస్తే దీన్ని గుర్తుపడతారు మీరు. స్టాచ్యూ ఇది. ఈ ప్లేస్లో కార్ ఆపి బాడీని కార్లో వేసుకొని ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఇలా కనబడుతుంది మనకు, ఈ వ్యూ కనబడుతుంది ఇలా మూవీలో. చుట్టూ కనబడే బిల్డింగ్స్ ఇది. నైట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, చాలామంది వస్తారు ఇక్కడ టూరిస్టులు ఈవినింగ్ అయితే. ఇక్కడ బెలూన్స్ చేస్తే వీళ్ళందరూ ఆట ఆడుతారు, వీళ్ళందరూ మొత్తం టూరిస్ట్. బెలూన్స్ ఉంటాయి కదా, మన వాటర్తో ఇచ్చాం కదా, సబ్బుతోటి బుడగలు, అలా చేసిన కొద్దీ ఇలా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. వచ్చి త్రిష యాక్టింగ్ చేసింది ఇక్కడనే. ఈ స్కూల్ పిల్లలు ఉన్నట్టు వీళ్ళు. కోడింగ్ ఇక్కడ ఎన్ని బ్యాడ్జీలు ఉన్నాయి వాళ్ళకి చూడండి. ట్రామ్స్, బస్సులు, ఆటో కనబడుతుంది. ఆటో టూరిస్ట్ ఆటో అన్నట్టు. ఈ ట్రామ్ ఇది, అటు సైడ్ బస్సు. మన బాలయ్య బాబు టాక్సీస్ ఇవి.
త్రిష కూర్చున్న ప్లేస్ ఇదే. త్రిష ఇక్కడ కూర్చుంటుంది, అందులో అక్కడ ఆ నుంచి వెళ్ళి వ్యూ అన్నట్టు షూటింగ్ చేసింది ఇక్కడ అన్నట్టు వెళ్ళేదా. ఈ ప్లేస్లో ఉంచి ఇక్కడ నుంచి వెళ్ళి తీశారన్నట్టు, అక్కడ కెమెరా పెట్టి ఆ నుంచి తీసింది ఇది. ఈ ప్లేస్ అన్నట్టు త్రిష కూర్చుంది, ఇక్కడ కూర్చుండి ఫొటోస్ దిగి చేస్తుంది కదా ఆ షో. ఆ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళినట్టు ఇది. తర్వాత బాలయ్య బాబు అక్కడ కారు ఉంటే అక్కడ ఎక్కించుకొని అక్కడ షూట్ చేసింది అది. ఇది మొత్తం బాలయ్య బాబు షూట్ చేసింది ఇక్కడ. పైసా వసూల్ మూవీ షూటింగ్ చేసిన ప్లేస్ ఇది. పోర్చుగల్ లిస్బన్లో బక్షిష్ యాదవ్ ఈ ప్లేస్ ఇది. పేరు పకాడో కొమ్యూర్. ఇతను 1755లో ఇది స్థాపించారు. అంతకుముందు ఇక్కడ భూకంపం వచ్చింది అన్నట్టు. భూకంపం వచ్చి ఇక్కడ అన్నీ కూలిపోతే ఆ చిహ్నంగా ఈ రాజు విగ్రహం ఒకటి పెట్టారన్నట్టు. అంతకుముందు ఇక్కడ పెద్ద రాజు బిల్డింగ్ ఉండే అన్నట్టు, ఇక్కడ భవనం ఉండే రాజుకి సంబంధించింది. అది కూలిపోయడం వల్ల అతని విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ఇక్కడ దీన్ని చేశారన్నట్టు. ఇక్కడ ఎలా అంటే ఆ గుర్రపు కింద పాములు ఉంటాయి అన్నట్టు. ఆ చిహ్నం ఏంటంటే అప్పట్లో పాములు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ నడుచుకుంటూ పోయినప్పుడు పాములు తొక్కుంటూ పోయినట్టు అలా సృష్టించారన్నట్టు ఇక్కడ రాజు. ఇది విగ్రహం అన్నట్టు ఇక్కడ స్థాపించింది ఇది. వీళ్ళు వ్యాపారాలు దానికోసమని ఈ చిహ్నాన్ని ఉంచుకున్నారు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ పోర్చుగల్లో మొట్టమొదటిగా గుర్రపు స్వారీ చేస్తూ ఈ విగ్రహాన్ని పెట్టిందంటే ఇక్కడనే అన్నట్టు. ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ చేసిన విగ్రహం. అందుకనే దీన్ని ఇక్కడ పర్యటనలు చాలా బాగా ప్లేస్ ఇక్కడ ఉంచుకొని వ్యూ చూడండి. బ్యాక్ సైడు సముద్రం, ఇక్కడ ఈ విగ్రహం ఇక్కడ చూశారు కదా. టూరిస్టులు ఎంతమంది వచ్చారు చూడడానికి. ఇదే అండి ఇప్పటికీ ఇక్కడ ఈ విగ్రహం దగ్గర బాలయ్య బాబు చేసిన మూవీ కోసమని ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేశాను నేను. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ.